మేడం నమస్కారం అండి. అంతకుముందు ఆటో 2.0 చేసా, దాని తర్వాత ఆటో 3.0 కూడా చేశాను. ఇప్పుడు ఆటో 3.0 ఇంకో అప్డేట్ వర్షన్ చేస్తాను మేడం. కొంచెం అడ్జస్ట్ అయ్యి ఎంజాయ్ చేయండి. ఏం చేస్తాం? అప్డేట్ చేస్తున్నాను. ఇంద్రజ గారు, మీరు లాస్ట్ 3 స్కిట్లు చూసారు కదా, అవి పక్కన పెట్టండి. ఇప్పుడు చేసే స్కిట్ కి మీరు లేస్ నించుంటారు తెలుసా? అవును రష్మి, ఏంటి నీరసంగా ఉన్నావేంటి? రాత్రి మొత్తం నిద్ర లేదు రాంప్రసాద్. నిద్ర లేదు, అందుకే కళ్ళు డల్గా ఉన్నాయి. ఓ పంచే, కాజల్ పెట్టుకో, కొంచెం బాగుంటది. ఇప్పుడు దీనికి ఇలా అయిపోతే వెనకాల మా స్క్రాప్ వెనక నుంచి వస్తుంది. స్క్రాప్ కో సాంగ్ వేయండి. ఏంటన్నా డైరెక్షన్ చేయొచ్చు కదా? నేను తీస్తే మామూలు సినిమా తీయనరా, పాన్ ఇండియా. పాన్ ఇండియా మూవీ చేస్తావా? మరి జబర్దస్త్ స్కిట్ ఎవరు రాస్తారు? జబర్దస్త్ కిట్ ఆడావు కానీ ఆ సినిమాకి నాకు రాయడానికి దమ్ము సరిపోవట్లేదురా. పెద్ద పెద్ద హీరోలను పెట్టొచ్చు కదా అన్న నీ సినిమాలో. చిరంజీవిని, రామ్ చరణ్ ని పెట్టొచ్చు కదన్నా. వాళ్ళు మన దాంట్లో చేర్రా. మొన్న చూసా అన్న, మీ అబ్బాయి అచ్చం నీలాగే ఉన్నాడు. మరి ఏమనుకున్నారా? వాడి నా జీన్స్. ఇవన్నీ కాదు కానీ మొన్న షూటింగ్ ఎందుకు రాలేరా? మా ఇంటి పక్క వాడికి దెయ్యం పట్టింది. ఇంతకీ మీది ఏ ఊరు? తెలియదు ఇండోలు. తెలియదన్నా. మాది ఆకువీడు. అవును, మొన్న ఏదో ఎగ్జామ్ రాసా, ఏమైంది? బాగా చదివానని చెప్పి నాకు పట్టా ఇచ్చారన్నా. అన్నా మొన్న షూటింగ్ రావడానికి లేట్ అయింది. ఏం చేయాలరా? రోజుకి పెట్రోల్ పెరిగిపోతుంది. రష్మి, పెళ్లి చేసుకుంటే మాత్రం కొంచెం ఆలోచించుకో. ఈడు జోడు బాగా చూసుకో. ఎలా సన్ని, ఈ మధ్యన ఏదో ఫుల్ బిజీగా ఉన్న అమ్మాయితో ఏంటి? ఆ అమ్మాయి నాకు పుట్టలో పడిందిరా. అరే సన్ని, నువ్వు ఇలాంటి నాన్ సింగ్ జోకులు వేయద్దురా. అరే నీకు ఇష్టమైన పువ్వు ఏంట్రా? నాకు రోజా పువ్వు అన్న. మరి నీకే ఇష్టమైన పువ్వు ఏంటి? నాకే మందారం రా. అవును, రష్మి గారు ఏంటి మొన్న ప్రోమోలో చూసా కింద పడిపోయారు? ఆవిడికి చక్కెర వచ్చిందిరా. ఈ పని తర్వాత మళ్ళీ వచ్చింది. మొన్న నువ్వు గండిపేట ఎందుకు పోయినావు అన్న? కోకాపేటలో సైట్ చూసాను రా. చాలా బాగుంది. వెళ్ళి చూసి ఓ సెంటు కొన్నా. ఇప్పుడు భయంకరమైన పని చేస్తుంది, మీ అందరూ రెడీ అయిపోవాలి. ఎరా బాబు, మొన్న షూటింగ్ రాలేదే? నాకు మొన్న టైఫాయిడ్ వచ్చిందన్నా, అందుకే రాలేకపోయా. వద్దని చెప్పా, మళ్ళీ ఇరికిద్దాం అయిపోదని చెప్పాడు. డాడీకి పేయిడ్కి ఏంటి అసలు? ఏరా అన్నా, మందు వెయ్యి. అన్న పాప నవీన్ అన్నకు జుట్టు ఊడిపోతుందన్నా. ఖాళీ సమయం చూసుకొని ఎయిర్ ప్లాంటేషన్ చేయించుకో. ఇదంతా కాదు కానీ ఈ స్టేజ్ మొత్తానికి మన యాంకర్ 2 జడ్జిలు జెమ్స్రా. దీని వల్ల ఈ మధ్యన ఇడికి ఫేస్బుక్ లో ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అరే చెప్పడం మర్చిపోయినరా, ఈసారి వర్షాలు రావట. ఇంత మంచి స్కిట్ చేశాం కదా. అవును, అసలు మన జడ్జెస్ ని ఏమంటారు కనుక్కుందాం ఒక్కసారి. ఓకే మేడం, మీకు మమ్మల్ని చూసిన తర్వాత ఈ స్కిట్ గురించి ఏమనిపిస్తుందో ఒకసారి చెప్తే. ఒక్క నిమిషం. టీఆర్పీ బాగుంటుంది. ఆడవాళ్ళ ఆధిపత్యం, మగవాళ్ళకి స్వేచ్ఛ. అన్న మనలాంటి భార్య బాధితుల్ని కాపాడే నాదుడే లేడా అన్న? ఉన్నాడ్రా అన్నా.
ఆ రోజు పాఠాలు చెప్పడానికి మాస్టారునయ్యాను. ఈ రోజు పిల్లలకు బోధన చేయడానికి ఆచార్యునయ్యాను. అన్న చాలా టార్చర్ అయిపోతుందన్న ఈ ఆడలతోటి. నాకు తెలుసు, మగవాడు మందు తాగి ఇంటికి వెళ్ళాలంటే భయం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసు వాళ్ళు తప్పించుకోవడానికి మాకు 100 రూట్లు ఉన్నాయి. కానీ మీ ఆడోళ్ళు తలుపు తీగానే ఏమిటి ఊదండి అంట. ఊది 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 ఆ బతుకు ఊరంతా ఊదిరి అయ్యారా? మీ ఆడాళ్ళు వచ్చి మాకు క్షమాపణ చెబితేనే మేము కాపురాలు చేస్తాం. చెప్పాలి ఆడలు క్షమాపణ. ఏంట్రా ముగ్గులందరూ ఇక్కడ కూర్చున్నారు ఇంట్లో పనులన్నీ వదిలేసి? మీ మొగుళ్ళు ఇంటికి రారు. మా డిమాండ్స్ కి అంగీకరిస్తేనే ఇంటికి వస్తారు. ఏంటండి డిమాండ్స్? మొగుడు బయటికి వెళ్ళేటప్పుడు మల్లెపూలు తెమ్మని అడగకూడదు. ఏ పువ్వులు పెట్టుకునేది మీకోసమేగా. పెట్టుకొని పేరెంట్ గేరెంట్ అని ఊరంతా తిరిగేసి వస్తే ఆ మాడిపోయిన పువ్వులు చూస్తే మొగుడికి 3 రాక ఎంత బాధపడుతున్నాడో మీకే తెలుసు. మొగుడిని బట్టి పువ్వులు ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి ఏంటి ఎప్పుడు? అయినా సరే మీరు మేకప్లు వేసుకోకూడదు. అవ్వదు. ఎందుకు అవ్వదు? అందం కనబడేది మీకోసమే కదా. ఏం అక్కర్లేదు. 90 రూపీస్ తీసుకొని 90 వేస్తే మీ అమ్మమ్మ కూడా అందంగా కనిపిస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ డిమాండ్, మొగుడు ఇంటికి రాగానే అనకూడదు. ఎందుకు? ఎందుకంటే మగాడు పగలంతా కష్టపడి నడువు వాచిపోయి ఇంటికి వస్తే వాడిని రమ్మంటే రేసు కూరలో అల్లు వచ్చి అనుకుంటున్నావు. దూక్కొని రావడానికి ఏ మగాడు కాదా? రాడా రాడా? ఈ డిమాండ్స్ కన్నిటికి అంగీకరిస్తేనే మీ వెనకాల వస్తాడు. మా మొగులు ఎలా రారో మేము చూస్తా. ఏయ్! మొగుడిని కొడుతుంటే ఎంత ఆనందం. ఇప్పుడు ABF వస్తుంది. మీ ఆడవాళ్ళందరూ అంటారు దీని తల్లి అని. కమాన్ ABF. మొన్న నీ కుక్కకి ఒంట్లో బాగోపోతే ఏం చేసావు? అయ్యో అంబులెన్స్ కి బుక్ చేసి తీసుకెళ్లి 2 రోజులు బెడ్ రెస్ట్ అండి. మరి నీ మొగుడికి కాలు జారితే ఏం చేసావు? కాపురం పెట్టాను. చూసారా? ఇప్పుడు చెప్పండి, కుక్కకి జ్వరం వస్తే హాస్పిటల్, మొగుడికి రోగం వస్తే నీకు వచ్చే పేమెంట్ ఎంత? 3000. 3000 రూపాయలకు 6000 డీజిల్ కొట్టించుకొని MG కార్లో ఎలా తిరుగుతున్నావు? ఈ డ్రెస్ కాస్ట్యూమ్ వాల్యూ ఎంత? 20,000. 20,000 కాస్ట్యూమ్ డ్రెస్ కంటెస్టెంట్ వేసుకుంటే టీమ్ లీడర్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలు ఏం అడుగుతున్నారో తెలుసా? కంటెస్టెంట్ గా 20,000 డ్రెస్ వేసుకుంటే మీకు ఎంత ఇస్తున్నారని అడుగుతున్నారు. నీ మొగుడు ఫోన్ నెంబర్ ఏమని సేవ్ చేసావు? మొగుడు 1, మొగుడు 2. చూసారా? ఆ మొగుడు 2 ఎవడా అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. హలో, అది 2 సిమ్ములండి. 2 సిమ్ అన్నప్పుడు సిమ్ నోట్ చేసుకోవాలి. మొగుడు 1, మొగుడు 2 ఏమిటి? ఏవే నీకు ఇచ్చే పేమెంట్ ఎంత? 3000. నీకున్న అసిస్టెంట్లు ఎంతమంది? 3. వాళ్ళ పేమెంట్లు ఎంత? 6000. అంటే 3000 జీతానికి 6000 రూపాయలు పేమెంట్ ఇచ్చి అంటే నీ మొగుడు దొంగతనాలు చేస్తున్నాడు తెలుసా? అలా చూడకూడదు భాస్కర్ గారు. ఒక అమ్మాయి 3 మగాళ్ళకి జీతం ఇస్తుంది, అది చూడండి. మంగళవారం నాడు నూకరాజ్ గారు ఏ డ్రెస్ వేసుకున్నాడు? రెడ్ కలర్. బుధవారం నాడు ఇమాన్యుల్ గారు ఏ డ్రెస్ వేసుకున్నాడు? బ్లూ కలర్. ఉదయం బయటకు వెళ్ళినప్పుడు నీ మొగుడు ఏం డ్రెస్ వేసుకున్నాడు? అక్క ఏం కలర్ వేసుకున్నాడే? అంటే ఊరు మొగుడు డ్రెస్సులు అని తెలుసు కానీ మొగుడు డ్రెస్ మాత్రం తెలియదు. అవును, నీ మొగుడే నీటికి వస్తాడు. నా మొగుడు ఎన్నికి వస్తాడే? 7:30 మధ్యలో వస్తాడు. సీరియల్ ఎన్నింటికి వస్తుంది తెలుసు కానీ మొగుడు ఎన్నింటికి వస్తుంది తెలియదు. మీ ఇంట్లో నెలకి ఎన్ని బస్తాలు బియ్యం వేసుకుంటారు? 5 బస్తాలు. ఇంట్లో ఎంతమంది ఉంటారు? 2 ఉంటారు. మొగుడు భోజనం ఎక్కడ చేస్తాడు? రాత్రిపూట ఒక పూట తింటాడు ఇంట్లో. 2 భోజనం చేస్తే పావు సేరు బియ్యం కూడా అవ్వ 40 కేజీల బియ్యం చేస్తున్నావు. తిని పందిలాగా తోలు తీస్తాయేమనుకుంటున్నా. అవును, మేకప్ వేసుకోవడానికి ఏ స్టిక్ వాడతావు? మేకప్ ప్యాలెట్ ఉంది, D7 D8 మిక్స్ చేస్తే DC వస్తుంది. అది వేసుకుంటే మొత్తం ప్యాన్ కేక్ వేసినట్టు కాఫీ ఉంటుంది. చేయడానికి ఏమేమి వేస్తుంటావు? అక్క నీళ్ళతో పాటు అందులో గన్నేరుపప్పు కన్నేరుపప్పు కాదు. నీ మొగుడికి ఎందుకే విడాకులు ఇచ్చావు? పిల్లలు పుట్టట్లేదని విడాకులు ఇచ్చావు. ఇచ్చేది ఒక డైలాగ్ చెప్పడానికి ఏంటో నీకు ప్రాబ్లం? 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎక్కడ ఉంటావు? మా పిన్ని వాళ్ళ ఇంట్లో. 15 నుంచి 20 వరకు ఎక్కడ ఉంటావు? 20 నుంచి 29 వరకు ఎక్కడ ఉంటావు? 1వ తారీఖున ఎక్కడ ఉంటావు? 1వ తారీఖు కదా మా ఆయన దగ్గర ఉంటాను. అంటే జీతం వస్తుందని చెప్పి మొగుడి దగ్గరికి వస్తున్నావు కానీ ఒక రోజే ఉంటే పిల్లలు ఎలా పుడతారు? నువ్వు matrimony.com లో ఫోటో అప్లై చేసావు కదా? యా. ఎక్కడ దాకా అప్లై చేసావు? ఒకసారి కింద ఫ్లోర్కి వెళ్ళు. ఏమే బుడంకాయ తొక్కలో 1/2 ఫోటో పెట్టి 6 అడుగులు మొగుడు కావాలని. 6 అడుగులు మొగుడు కావాలి.
ఏంట్రా నీకేంట్రా నొప్పి మా ఇష్టం ఆడాలని చేసుకుంటారా చెంప పగిలిపోద్ది. ఇప్పుడు మీ ఎదురుగుంటానే మీ మగాళ్ళతో విడాకులు ఇప్పిస్తా. రండిరా మగాళ్ళు. మగవాళ్ళు మంచి మనుషులు. మద్యపానం ధూమపానం హానికరం అన్నట్టు సినిమాల్లో కూడా భార్యలు హానికరం అన్న ప్రకటన వస్తేనే మీ మొగుళ్ళు మీ దగ్గరకు వస్తారు. ఎస్ వస్తాం. అక్క ఇప్పుడు ఈడ ఒక ప్లాన్ ఎత్తా. అబ్బా ఇక్కడ దురద పూర్తుంది కొంచెం గోకవా. అక్కడే ఉండి గోకించుకోవాలరా, ముందుకెళ్తే మనం వెళ్ళిపోతాం అడుండు. ఇంతకీ దాని మొగుడెవడు? నేనన్నా. వెళ్ళి కొంచెం గోకేసిరా. పర్లేదా అన్న? నీ పిల్లానికి నువ్వు గోకితేనే బాగుంటుంది, నీ గోకితే చండాలంగా ఉంటుంది. ఓకే అన్న. దురద పూర్తుంది కొంచెం గోకవా. మీరు మాత్రం ఇదే మాట మీద ఉండాలి. పిల్లలు పిలిస్తే దగ్గరికి వెళ్ళకూడదు. ఎక్కడ దురద? ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను అన్న. ఏ? రాత్రి 11 అయిందని. ఇప్పుడు 11 అయిందంటే నా భార్య నా పక్కన ఉండాలన్న. నీ కోసం ఎంతో మంది సోదరులు వెయిట్ చేస్తున్నారు. ఉద్యమం నాశనం అయిపోతుంది. కావాలంటే మళ్ళీ ఉదయం 6 గంటలకు వస్తా, కానీ రాత్రి 11 అయింది. ఇప్పుడు నేను ఉండలేనన్నా. తమ్ముడు అర్థం చేసుకో. నా వల్ల కాదని పోతే పోరా. నీ ఒక్కడితో ఉద్యమం ఆగిపోతుంది అనుకున్నావా? నా వెనకాల ఒక సైన్యం ఉంది. ప్రతి మగాడు నీలా ఉండడు. ఏమనుకుంటున్నావు? మగాడంటే నిప్పు. ఏమనుకుంటున్నావు? భార్య ఉన్న మీరే అంత తొందర పడితే మనకు అంతకు మించి 11 అయింది తెలుసుగా. ఇంట్లో పనుంది. మీకు జోహార్లు.